స్పీకర్ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారు ఫోన్లో అందుబాటులో ఉన్నారు. సార్ నమస్తే. ప్రసాద్ కుమార్ గారు చిన్న వయసులో అసెంబ్లీలో అడుగుపెట్టిండ్రు, మీకు వాళ్ళ ఫ్యామిలీతో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి, ఏం చెప్తారు సార్ మీరు? ఇది ఏదైతే దుర్ఘటన జరిగిందో దానికి తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ, వారు మాకు రిలేటివ్స్ కూడా కావాలి. సాయన్న కూడా మొన్ననే చనిపోయిండు. ఇది మరవక ముందే మరి ఈ లాస్ట్ ఇది 3వసారి అంటే నాకు తెలియదు. ఫస్ట్ టైము లిఫ్ట్లో ఏదో ప్రమాదం జరిగింది, తర్వాత 2వసారి మొన్న నల్గొండ మీటింగ్ పోతుంటే యాక్సిడెంట్ అయింది. మరి రాత్రి పట్టంచేరు లోపల ఈ విధంగా జరగడము, మరి ఆమెకు మృత్యు వెంటాడినట్లు ఉన్నది. చిన్న వయసులో పట్టిన ఈ విధంగా జరగడు చాలా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగిస్తున్నది. ఆమె 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 ఆత్మకు శాంతి కలగాలి. మన కుటుంబ సభ్యులందరినీ భగవంతుడు మన వాళ్ళందరినీ మంచి దీనిలో కూడా చూడాలని చెప్పేసి, మరి ఆమె ఎన్నో కోరికలు పెట్టుకొని వచ్చింది అసెంబ్లీకి. వాళ్ళ నాయన ఇచ్చిపోయిన పనులన్నీ చేయాలి, ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవాలనే ఉద్దేశంతో వచ్చింది. భగవంతుడు మళ్ళీ ఆమె తొందరగా తీసుకుపోవడం చాలా దురదృష్టకరం అని నేను భావిస్తున్నాను. ప్రసాద్ గారు 27 ఇయర్స్లో అసెంబ్లీలోకి అడుగుపెట్టినరు, కొత్త ఎమ్మెల్యే, మిమ్మల్ని కలిసిండ్రా? మీరేం సూచన చేసిండ్రు? నేను నన్ను కలిసింది లాస్ట్ కలిసి మాట్లాడితే నేను చెప్పిన, డాడీ పేరును నిలబెట్టాలి మీరు తప్పకుండా. డాడీ 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు ప్రజలన్నా. మరి రాష్ట్రంలో ఒక మంచి వ్యక్తిగా, దళిత నాయకునిగా చాలా పెద్ద పేరు తెచ్చుకున్నాడు. మరి ఆ పేరును నిలబెట్టుకుంటూ నీకు ఏం అవసరం ఉన్నా కూడా నీ కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ విషయంలో కూడా నేను నీకు సహాయం చేస్తాను కూడా నేను చెప్పిన మీకు. మరి ఈ విధంగా జరగడం చాలా దురదృష్టకరం అని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ ప్రసాద్ కుమార్ గారు.